ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే చేయ. మంచి కథ ఏమన్నా చెప్తారండి? మామూలుగా మనం తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తల తన్నేవాడు తన్నేవాడు ఉంటాడు. ఒకటి మించిన వాడు ఒకడు కదా, ఎత్తుకు పై ఎత్తు వేయటం అంతే. అలాంటివి వింటుంటాం కదా. ఎత్తుకు పై ఎత్తు కథ ఒకటి చెప్తాం. ఓకే అండి. ఒక రైతు సంతకి నడిచి వెళ్తున్నాడు. మ్హూ. ఈ లోపల ఒక షావుకారు సుబ్బయ్య గారు కలిశారు. ఎక్కడికి రా, నా ఏమిటి రైతన్నా, ఎటు వెళ్తున్నావు అని అడిగాడు. సంతకే రండి అన్నాడు. అబ్బో నేను సంతకే బోడు దూరం నడవాలి, సరేలే కబుర్లు చెప్పుకుంటూ కాలు సాగిస్తే ఎంతలో అవుతుంది నడక, కలిసి నడుద్దాం పదా అని ఈ రైతన్న చాలా అమాయకుడని షావుకారు గారి ఉద్దేశం. సరే మాట్లాడుకుంటుంటే ఈయన అన్నాడు, పొట్టిక బూసుపోక గాసమా బూసమా కబుర్లు చెప్పుకుంటే ఏం బాగుంటుంది, కథ చెప్పుకుందాము, ఓ పని చేద్దాం, వింత వింత కథ చెప్పుకుందాం, వింతలైన కథలు. ఎవరు కథకి ఎదురు ప్రశ్న వేయకూడదు. మ్హూ. నువ్వు కూడా ఆలోచించుకో. అలాంటి కథ ఎదురు ప్రశ్న వేయకూడదు, నమ్మకపోవటం ఉండకూడదు, నమ్మాలి. నమ్మకండి ఆ ప్రశ్న ఇస్తే కనుక ఓడిపోయినట్టు. ఓహో. నా కథ నేను చెప్తాను, నీ కథ నువ్వు చెప్పుకో. ఓ, ఇద్దరు చెప్పుకోవాలి. ఇద్దరం కథలు చెప్పుకుందాం, వింత కథల పందెం వేసుకుందాం. ఓకే. నా వింత కథ నేను చెప్తాను, నీ వింత కథ నువ్వు చెప్పు. మధ్యలో ఎదురు ప్రశ్న వేయకూడదు. అలా ఎలా ఉంటుంది అనకూడదు. ఏం చెప్పినా వినాలి, పువ్వు కొట్టాలి. ఎవరు ఎదురు ప్రశ్న ఇస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. బాగుంది కదా. సరే అని చెప్పు మరి కదా అన్నాడు. అనేసరికి రైతన్న అన్నాడు, పెద్దాడివి, వయసులో పెద్దవాడి, స్థాయిలో పెద్దవాడివి, ఐడియా ఏమో నీది, నువ్వే చెప్పు సుబ్బన్న కథ అన్నాడు. షావుకారు సుబ్బయ్య గారు మొదలుపెట్టారు. నేను ఒకసారి ఇక్కడ పెద్ద ఒంటెల బిడారుని చూశాను. బిడారుని ఎట్టా చూస్తారు, వీళ్ళు ఉన్నదేమో అమలాపురం దగ్గర పల్లెటూరు. అక్కడ ఒంట్లు ఉంటాయి. అదే కదా, ఎడారి కాదు కదా. ఎడారి కాదు కదా. రైతన్న అబ్బా అన్నాడు, నీకు ఆశ్చర్యంగా లేదు అని అడిగాడు సుబ్బన్న. ఆశ్చర్యానికి ఏముంది, ఒంటలు ఏం ఆశ్చర్యం లేదు, చెప్పుకోను అన్నాడు రైతు. సరే పెద్ద వంటలు పెట్టా. ఒకటి అవి ఎన్నున్నాయి లెక్క పెడతానుండు, 30, 40, 50 కాదు, 101 మొత్తం. 101 వంటల్ని ఏం చేశారంటే వాటిని ఒకదాని వెనకాల ఒకటి బారుగా పొడుగ్గా నుంచోబెట్టారు, వరుసగా నుంచోబెట్టారు. బాగుంది. వంటలు వరుసగా నుంచుంటాయి చీమల్లాగా. అదే కదా. సరే అక్కడి నుంచి ఏం చేశారు తెలుసా, ఒకదాని ముక్కుకి దీని ముక్కు వెనకాల దానికి చేశారు, దీని తోకని దాని వెనకాల ఉన్న దాని ముక్కుకి కట్టారు. దీని తోక దాని ముక్కు చొప్పున అటా కట్టి 101ని అలా లైన్గా నుంచోబెట్టారు. నడుస్తున్నాయి వంటలన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి దారంతో పూసల్లాగా నడుస్తూ వెళ్తుంది. ఆశ్చర్యం కాదు అన్నాడు సుబ్బయ్య. అంటే ఆశ్చర్యానికి ఏముంది, అట్లా నేర్పించుంటారు, అట్లా నడుస్తున్నాయి, నువ్వు కథలోకి వెళ్ళు పర్వాలేదు అన్నాడు రైతు. ఎదురు ప్రశ్న ఎట్లేదు, అట్ట నడుస్తాయే వంటలు అనద్దు అట్లా నడుస్తుంటే ఏమైంది, పైన ఒక గద్ద తిరుగుతోంది. ఆ గద్ద అమాంతం కిందకి దిగి ఆఖరి నుండే ఉంటే దాని తోక పుచ్చుకుని లేవ తీసుకెళ్ళిపోయి. ఒంటె తోక పుచ్చుకుని గద్ద ఆకాశంలోకి తీసుకుపోతే ఇంకేముంది, ఒక ఇంటి వెనకాల ఒక వంట లేచిపోయినాయి మొత్తం. ఆ గద్ద పట్టుకుని వెళ్ళిపోతుంది తినడానికి. ఓహో. 101 వంటలు వేళ్లాడుతున్నాయి దాని ముక్కును పట్టుకుని. మరి ఇప్పుడు లైన్ గా కట్టారు కదా, ఒకదాని లేవ తీస్తే మిగిలినవన్నీ లేస్తాయి కాదు. అలా వెళ్తూ ఉంది, పైకి ఎగిరిపోయింది. ఎంత ఆశ్చర్యమో కదా. ఆశ్చర్యం ఏం లేదు, భలే ఉంది కదా, ఎంత బాగా చెప్తున్నావో, ఎక్కడి నుంచి తెచ్చావు సుబ్బన్న ఈ కదా, చెప్పు తర్వాత ఏమైందో చెప్పన్నాడు రైతు. ఏముంది, అవి అలా తీసుకెళ్తుంటే ఒక రాజుగారి ఉద్యానవనం మీదుగా వెళ్తుంది గద్ద. కింద ఒక రాజకుమార్తె, కొంతమంది దాసీగణము నుంచున్నారు చెలికత్తెలు. ఇంతలో ఏమైంది, ఈ తోక పుచ్చుకుంది కదా, ఏ ఒంటె తోకనైతే గద్ద పైకి లేవదీసి పట్టుకుందో ఆ ఒంటెకి ఏదో కడుపులో బాధ వచ్చేస్తుంది ఉన్నట్టుండి. గిల 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 తన్నేసుకునేసరికి అలా ఆ తన్నుకునేసరికి తాళ్ళన్నీ ఊడిపోయి ఒంటెలు వరుసగా కింద పడిపోయింది. అది కూడా పడిపోయింది కింద. ఈ ఏదో గద్ద ఒకటి పైన వెళ్తుంది, అదేదో తాడు పుచ్చుకెళ్తుందని రాజకుమార్తె దాసీలు తలకాయ ఎత్తి పైకి చూస్తున్నారు. ఏముంది, ఆ ఒంటె జారిపడి యువరాణి కంట్లో పడిపోయింది, ఎడం కంట్లో పడింది. పడ్డం ఏమిటి, అంతే. ఇక గద్ద ఇంకేమి చేసేది లేక వెళ్ళిపోయింది.
యువరాణి కన్ను నలుపుకుంటోంది. చెలికత్త అడిగింది, ఏమైందమ్మా అంటే, ఏదో కంట్లో చిన్న నలకబడిందే అంటోంది. అని చెప్పి కన్ను ఇట్లా 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 అంటుంది. అంటుంటే ఏం చేసింది, ఓ దాసీది వచ్చి, ఉండండి ఏం పడిందో నేను తీస్తా అని చెప్పేసి పక్కన ఉన్న పత్తి చెట్టు నుంచి చిన్న పత్తి పత్తి కోసి దాన్ని ఇట్లా బెలిపెట్టి పుల్లలాగా కంట్లోంచి తీస్తే ఒక ఒంటి వచ్చింది బయటికి. ఒంటి రాగానే పక్కన ఇంకో చెలికత్తే హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంచింది, రాణిగారిది, యువరాణి గారి హ్యాండ్ బ్యాగ్. టకీమని ఆ ఒంటెని పుచ్చుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. ఇట్లా ఒక్కో వంట తీస్తూ ఉంటే చెలికత్తేమో పత్తి కోసబెట్టి తీసేస్తోంది. రెండో చెలికత్త వచ్చిన వెంటనే వచ్చినట్టు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది. బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాక దేంట్లోనో పడేస్తాను అని చెప్పింది. యువరాణి గారు కన్ను నలుపుకుంది. కన్ను సరిపోయింది, అయిపోయిందే, తగ్గిపోయింది, పర్వాలేదండి. హాయిగా అందరూ కలిసి ఆటలాడుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందే కదా, ఇందులో వింతగా లేదు అన్నాడు. ఈ రైతు అన్నాడు, వింతకే ఉంది, కథలు ఇట్టగే ఉంటాయి, ఎంత బాగుందో, భలే బాగా చెప్పావు. ఇప్పుడు నేను చెప్పనా ఓ కథ అన్నాడు. ఇప్పుడు వీడు ఎదురు ప్రశ్న వెయ్యలేదు కాబట్టి ఏమీ పందెం లేదు. వీళ్ళు వేసుకున్న పందెం ఏమిటి, ఎదురు ప్రశ్నించకూడదు, సాధ్యమా అని అడగకూడదు. పందెం ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి. ఓహో. ఒకవేళ ఇప్పుడు ఈయన దగ్గర షావుకారు ఓడిపోయాడు అనుకో 1000 రూపాయలు. అదే రైతు ఓడిపోయాడు అనుకో, రైతు బక్కవాడు కదా, డబ్బు ఇవ్వలేడుగా, 3 ఏళ్ల పాటు ఒట్టిగా కౌలు చేసి పెట్టాలి వాళ్ళ పొలం. ఓహో, బాగుంది. పొలం కౌలు చేసి పెట్టాలి ఫ్రీగా. ఆయన పొలం ఈయన దున్ని పెట్టాలన్నమాట. దున్ని విత్తనాలు వేసి పండించి ఇవ్వాలి. ఇది లెక్క పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఏమైంది, రైతుని చెప్పమన్నాడు కదా. రైతు అన్నాడు, మా నాన్న ఈ పరగణాలకే రాజు. ఆయన దగ్గర ఎన్ని గొడ్లు ఉండేవో, ఆవులు, గేదెలు, మేకలు, ఎడ్లు, గిత్తలు, అసలు కుక్కలు, పిల్లులు, కోళ్ళకైతే లెక్కే లేదు. అంటే వీటి నవ్వొచ్చింది షావుకారికి. మీ నాన్నకి ఎక్కడెవరా అనాలి. పళ్ళు గిట్టగచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ చూస్తున్న రైతే పరమ పేద రైతు. వీళ్ళ నాన్న ఇంకా అతి పేద రైతు, షావుకారికే తెలుసు. వీడి తాత కూడా షావుకారికి తెలుసు. ఆయన కూలి పని చేసేవాడు. వీళ్ళ నాన్న ఒక 1/4 ఎకరం సంపాదించాడు, వీడు ఒక 2 ఎకరాలు సంపాదించుకొని ఉన్నాడు. వీడికంటే వీళ్ళ నాన్న దగ్గర 100 గొడ్లు, 150 కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఊరుకున్నాడు. అయితే మా నాన్న దగ్గర బోల్డని గుర్రాలు, గాడిదలు కూడా చాలా ఉండేవి. కంచర గాడిదలు కూడా ఉండేవి. అసలు ఆ ప్రాంతంలో గుర్రాలు లేవు, గాడిదలు లేవు. అమలాపురం పక్కన గుర్రాలు ఎక్కడివి, గాడిదలు ఎక్కడివి. అదే కంచర గాడిదలు ఉండేవి ఈ బట్టలు మోయటానికి. కంచర గాడిదలు లేవు, కథల్లో ఉంటాయి. ఊరుకున్నాడు, బిగపట్టుకున్నాడు, ఏం మాట్లాడకండి. అయితే మా నాన్న దగ్గర ఒక పొట్టి గుర్రం ఉండేది. ఎంత పొట్టిదో అది, ఆయనకి భలే ఇష్టం. దాని మీదకి గాలపింగ్ చేయించేవాడు, గుర్రాన్ని పరిగెత్తిచ్చేవాడు. అయితే ఒకనాడు గుర్రాన్ని దౌడు తీస్తుండగా ఏమొచ్చిందిట ఆయనకి, ఆయన ఎప్పుడూ అదే వేసుకెళ్ళేవాడు. జీన్ చిరిగిపోయి, చిరిగిన జీను రుద్దుకుని గుర్రానికి నడు మీద ఇంత పుండు పడింది. ఓహో. వీప్ మీద పుండు పడితే ఇక అసలు మామూలు పుండు కాదుట అది. ఆ పుండున్న గుర్రాన్ని ఆయన తోలుకుని ఇంటికి వస్తున్నాడు. వస్తుంటే పెద్ద గాలి వచ్చింది. గాలి వచ్చేసరికల్లా ఎంత దుమ్ము దూగరా వచ్చి పడ్డాయంటే, దీనికి పుండు పడింది కదా, ఎర్రగా మట్టి నెత్తురుగారుతోంది, దాని మీద మొత్తం దుమ్మంతా పట్టేసింది. ఆ దుమ్ముతో పాటు కొన్ని వడ్ల గింజలు కూడా వచ్చి దాని డొక్కలో పట్టేసాయి ఆ గుర్రానికి. వడ్ల గింజలు రక్తపు తడికి మొలకెత్తి బయరేసినాయి. ఈయన అంటున్నారు, ఒక ఉద్రేకం వస్తుంది లోపల. సావుకారికి ఊరుకున్నాడు, మాట్లాడకండి. ఇందాక వాడు మాట్లాడలేదు కథలో వింత విషయాలకి, మనం కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే ఉంది 1000 రూపాయలు ఇవ్వాలి, అందుకని మాట్లాడకండి అన్నాడు. అక్కడి నుంచి ఇంకా పండిందండి షావుకారు సుబ్బన్న పంట, మామూలుగా లేదు. గుర్రం తాలూకు డొక్క మీద పడిన అరిచేతిలో సగం అంత నెత్తురు మరక మీద ఒడ్లు పడి మొత్తం విరగబండేసింది. అదంతా ఒడ్లు పడి అవన్నీ మొక్కలు వచ్చి అవన్నీ చెట్లయ్యి వరి పంట కోసేసి అక్కడి నుంచి ఊరుమ్మడి మొత్తం అందరూ కోసిన తరగల పంట. బంగారపు రంగు కంకులు ఇంతంత గింజలుండి, ఇంత గింజలు సుబ్బన్న ఎంత పెద్దవో, మొత్తం కోసారు. కోసిన తర్వాత ఏమైంది, మా నాన్న ఎందరికో పంచిపెట్టాడు. ఎవడు, ఈ రైతు వాళ్ళ నాన్న. పంచిపెట్టాక ఏమైందంటే, మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. ఓహో. సుబ్బన్న గారి నాన్న. అప్పుడు మా నాన్న ఏమన్నాడంటే, సుబ్బన్న వాళ్ళ నాన్న ఇంకా షావుకారు, నువ్వు కావాలంటే వడ్లు కొలుచుకో అని చెప్పేసి 5 బస్తాల వడ్లు కొలిపించాడు. మీ నాన్న మళ్ళీ తీర్చేస్తానన్నాడు. అది కథ.
ఇప్పుడు చెప్పు అన్నాడు. వడ్లు తీర్చేస్తే పందెం ఓడిపోయినట్టు కాదు. మేము ఎందుకు తీర్చాలి అంటే పందెం ఓడిపోయినట్టు 1000 రూపాయలు ఇవ్వాలి. ఏం అంతే. చేస్తాం? ఆ. ఏం చేస్తాం? ఏం చేస్తాడు పాపం? వడ్లన్నా ఇవ్వాలి, డబ్బులన్నా ఇవ్వాలి. ఇవ్వాలి. ఇక అప్పుడు బాగా ఆలోచించి మా నాన్న చాలా నీతిమంతుడురా, ఆహా. తీసుకున్న 5 బస్తాలు తీర్చేస్తాడు. తీర్చను అంటే 5 బస్తాలు ఏమైంది, ఎంత రూపాయి ఆ రోజుల్లో, ఏ 30 రూపాయలు. అంతే. 5 బస్తాలతో తీరిపోయింది. మా నాన్న ఎందుకు తీర్చాలి, అసలు ఇదేంటి వెర్రి కదా అన్నావా, పంది పంది పడిపోయింది. 1000 ఓడిపోయినట్టు. రూపాయలు ఇవ్వాలి. 1000 ఇవ్వడం సులువా, 5 బస్తాలు ఇవ్వడం సులువా అంతే. కదా. అలాగని ఇంటికి వెళ్ళాక కొలుస్తాను, పట్టుకెళ్ళు అని చెప్పేసి 5 బస్తాల ఓట్లు కొలిచి బాగుంది. వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన వడ్లు వేసుకుని రైతు తర్వాత పంటలు పండించుకున్నాడు. కథకంచికి మనం ఇంటికి చూడు, ఆయన ఏం ఎత్తేసాడు, వీడిని బాగా ఇరికిచ్చి 3 సంవత్సరాల పాటు కౌలు చేయించుకుందాం అనుకున్నాడు. చివరికి వాడికి 5 బస్తాలు ధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఊహలు మాత్రం అత్యద్భుతం కదా రమ్మగారు. సూపర్ అండి, అసలు నిజంగా ఊహ కందట్లా. అదే చాలా బాగుందండి. కథకంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.